ఈ అమ్మాయి విషయాన్ని కంటెంట్ గా యూజ్ చేసుకుని రెవెన్యూ సంపాదించుకోవడం చిటికలో పని వాళ్ళ అన్నదమ్ములకి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రాంక్ గా ఒప్పుకున్నారు. తన చెల్లి మీద వీడియోస్ చేసి యూట్యూబ్ లో పెట్టినప్పుడు వాళ్ళకి చాలా రీచ్ వెళ్ళిందని, చాలా సబ్స్క్రైబర్స్ వచ్చారని, వ్యూస్ వచ్చాయని, లైక్స్ వచ్చాయని, వాళ్ళకి ఉన్న ఒక్కసారిగా చాలా రీచ్ అయితే అందరి ఛానల్స్ వాళ్ళ అన్నదమ్ములు చాలా రీచ్ వచ్చిందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు ఈ రీచ్ నచ్చలేదు, ఈ విధంగా ఛానల్ గ్రో అవ్వడం మాకు నచ్చలేదు, మాకు అస్సలు సంతోషం అనేది లేదు, మాకు ఈ విధంగా వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా మాకు అవసరం లేదు, మేము కేవలం వీడియోస్ పెడుతుంది ఇది అందరికీ చేరుతుంది, పెద్దవాళ్ళు ఎవరో ఒకరి ద్వారా మాకు న్యాయం అనేది త్వరగా జరుగుతుంది, ఆ వ్యక్తికి త్వరగా శిక్ష అనేది పడుతుందనే ఉద్దేశంతోనే మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరం తన అన్నదమ్ములందరూ వీడియోస్ తీసి పెడుతున్నామే కానీ ఏదో కంటెంట్ కోసమో, వ్యూస్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో, ఏదో మాకు రెవెన్యూ వస్తుందని దీనికోసం అయితే కాదు. మాకు అసలు యాక్చువల్ గా ఈ విషయం జరిగినప్పటి నుంచి అందరికీ వాళ్ళకి మంచిగా వీడియోస్ అన్ని పోతున్నాయంట. కానీ వాళ్ళు చాలా బాధపడుతున్నారంట. సో మా చెల్లి విషయం ఇలా జరిగినకి ఇలా వీడియోస్ పోతున్నాయా అని అసలు సంతోషం. నార్మల్ టైంలో పోయి ఉంటే వాళ్ళు చాలా పండగ చేసుకునేవాళ్ళు. కానీ ఈ సమయంలో అది కూడా వాళ్ళకి ఒక రకంగా బాధగానే ఉంది. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళు ఆగిపోతే వాళ్ళు ఇంత రోజు వీడియోస్ చేసి న్యాయం 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 అని అడుగుతున్నా కూడా ఇంతవరకు రీచ్ లేదు. వాళ్ళు ఇంకా ఇక్కడికే ఒకవేళ వాళ్ళు ఆగిపోయారు అనుకోండి, ఇంకా అసలు జనాలు అందరూ మర్చిపోతారు. అందుకే వాళ్ళు ఆగకుండా ఎవరో ఒకరు ఏదో ఒక వీడియో న్యాయం కోసం పెడుతూనే ఉన్నారు. దాన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన వల్లైన సపోర్ట్ మనం చేద్దాం.